వెల్కమ్ టు కార్నర్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు క్లాస్లో మనం ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ చాప్టర్ నుంచి బిట్స్ డిస్కస్ చేసుకోవచ్చు. మీకు పాలిటెక్నిక్ ఏపీఆర్ చేసి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయమ్మా. ముందుగా ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ a1x plus b1y plus c1 equal to 0 and a2x plus b2y plus c2 equal to 0 is such that a1 by a2 is not equal to b1 by b2 then they are అన్నాడు. ఇక్కడ కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా డిపెండెంట్ ఆర్ అండ్ కన్సిస్టెంట్ నన్ ఆఫ్ దీస్ అన్నాడు. ఇది మనకి తెలియాలంటే ఈ చాప్టర్ మొత్తం మనకి దీని నుంచి 4 బిట్స్ వస్తాయమ్మా. ఈ 4 బిట్స్ కూడా మనకి ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ ఎంత బాగా వస్తే కనుక ఈ చాప్టర్లో మనం బిట్స్ అంత బాగా ఆన్సర్ చేయొచ్చు. మనం 4 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ముందుగా a1x plus b1y plus c1 equal to 0 a2x plus b2y plus c2 equal to 0 అనేవి లైన్స్ అయితే కనుక మనకి లైన్స్ ఉంటాయి. లైన్స్ అదేవిధంగా ఈక్వేషన్స్, అలాగే కండిషను అదేవిధంగా సొల్యూషను, అలాగే గ్రాఫికల్ రిప్రజెంటేషన్. లైన్స్ తెలియాలి, ఈక్వేషన్స్ తెలియాలి, కండిషన్ తెలియాలి, సొల్యూషన్ తెలియాలి, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ తెలియాలమ్మా. ముందుగా మనకి ఈ 2 లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే మనకి ఈక్వేషన్స్ ఏమంటామంటే కన్సిస్టెంట్ అంటాం. కన్సిస్టెంట్ దాని యొక్క కండిషను a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2. దీనికి సొల్యూషను యూనిక్ సొల్యూషన్ తెలుసు. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఈ విధంగా ఉంటాయి లైన్స్. నెక్స్ట్ వన్ parallel lines. Parallel lines ని ఈక్వేషన్ ఇన్కన్సిస్టెంట్. దీనికి ఈక్వేషన్ a1 by a2 is equal to b1 by b2 is not equal to c1 by c2. దీనికి సొల్యూషన్స్ నో సొల్యూషన్. దీనికి లైన్స్ మీకు తెలుసు, parallel lines. ఏదైనా parallel lines. నెక్స్ట్ థర్డ్ వన్ కోఇన్సిడెంట్ లైన్స్. కోఇన్సిడెంట్ ఆర్ డిపెండెంట్ లైన్స్. ఇవి కూడా కన్సిస్టెంట్. ఇది కండిషన్ a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 ఈజ్ ఈక్వల్ టు c1 by c2. దీనికి ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉంటాయమ్మా. మెనీ సొల్యూషన్స్ లేదా నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇవి డిపెండెంట్ కాబట్టి దాని మీద ఒకటి ఉంటాయి లైన్స్. ఈ విధంగా మనం ఈ టేబుల్ కనుక మీకు ఎంత బాగా వస్తాయి, మెయిన్గా లైన్స్, ఈక్వేషన్స్, కండిషన్, సొల్యూషన్, ఇవి మీరు ఎంత బాగా నేర్చుకుంటే ఇందులో బిట్స్ మీరు అంత బాగా ఆన్సర్ చేయగలరు. ఇప్పుడు చూస్తే కనుక మనకి a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2 అన్నాడు. కాబట్టి ఇవి కన్సిస్టెంటా, ఇన్కన్సిస్టెంటా, డిపెండెంట్ కన్సిస్టెంటా, నన్ ఆఫ్ దీస్ ఆర్ కన్సిస్టెంట్. కాబట్టి ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ద లైన్స్ 2x plus 3y minus 9 equal to 0 and 4x plus 6y minus 18 equal to 0 ఆర్ అంటున్నాడు. ఇంటర్సెక్టింగ్ లైన్సా, కోఇన్సిడింగ్ లైన్సా, ప్యారలల్ లైన్సా, ఆల్ ఆఫ్ దీస్ ఆర్. ఇది కూడా మనం కండిషన్ ప్రకారం చూసుకుందామమ్మా. ఫస్ట్ a1 by a2 వాల్యూ వేసుకోండి. ఇక్కడ a1 ప్లేస్లో 2, b1 ప్లేస్లో 3, c1 ప్లేస్లో -1 ఉంది, a2 ప్లేస్లో 4, b2 ప్లేస్లో 6, c2 ప్లేస్లో -8 ఉంది. అలా మనం కంపారిజన్ చేసుకోవాలి. ఇప్పుడు a1 by a2 ఏమవుతుంది? 2 by 4. అదేవిధంగా b1 by b2 ఏమవుతుంది? 3 by 6. c1 by c2 ఏమవుతుంది? -9 by -18. ఇప్పుడు 2 by 4 అంటే 2 1 జర్ 2 2 జర్ క్యాన్సిల్ అవుతుంది, 3 1 జర్ 3 2 జర్ క్యాన్సిల్ అవుతుంది,
ఇది మైనస్ మైనస్ క్యాన్సిల్ 9 1 జార్ 9 2 జార్ అన్నీ కూడా 1/2 1/2 1/2 కాబట్టి 3 కూడా ఈక్వల్గా ఉన్నాయండి. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. a1/a2 b1/b2 c1/c2 ఈక్వల్గా ఉంటుంది. మనకి ఏమవుతుంది, కోఇన్సిడింగ్ లైన్స్ అవుతాయి లేదా డిపెండింగ్ లైన్స్ అవుతాయి. అంటే ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, x మైనస్ 4y మైనస్ 14 ఈక్వల్ టు 0 అండ్ 5x మైనస్ y మైనస్ 13 ఈక్వల్ టు 0 విల్ హ్యావ్ అన్నాడు. ఇచ్చింది యూనిక్ సొల్యూషన్, నో సొల్యూషన్, ఇలా సొల్యూషన్స్ అడిగాడు. అంటే కొన్ని లైన్స్ అడుగుతాడు, కొన్ని ఈక్వేషన్స్ అడుగుతాడు, కొన్ని సొల్యూషన్స్ అడుగుతాడు. ఇలా రకరకాలుగా మనకి అదే ఆ టేబుల్ నుంచే రకరకాలుగా అడుగుతాడు అనమాట. ఇప్పుడు ఇది కూడా మనం a1/a2 b1/b2 మనం ఆ కండిషన్ మనం చూసుకుంటే కండిషన్ని కంపారిజన్ చేసుకోవాలన్నమాట. సొల్యూషన్ అవన్నీ మనం ఆ టేబుల్ ఎంత బాగా వస్తే అంత బాగా మనం ఆన్సర్ చేయగలం. ఇక్కడ a1/a2 ఏమవుతుందమ్మా, 1/5. b1/b2 ఏమవుతుందమ్మా, -4/-1. c1/c2 -14/-13. మైనస్ మైనస్ క్యాన్సిల్, మైనస్ క్యాన్సిల్ అయినప్పటికీ 1/5, 4/1, 14/30 అంటే 3 కూడా నాట్ ఈక్వల్ టు. ఇక్కడ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. తర్వాత ఈక్వల్ ఉన్న నాట్ ఈక్వల్ ఉన్న ఆ కండిషన్ మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 1 రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద సొల్యూషన్ ఆఫ్ x మైనస్ 2y ఈక్వల్ టు 0 అండ్ 3x ప్లస్ 4y మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడమ్మా. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ x ఈక్వల్ టు -2 ఆప్షన్స్ ఇచ్చాడమ్మా. ఈ ఆప్షన్స్ని బేస్ చేసుకుని మనం దీని యొక్క సొల్యూషన్ అవుతుందో లేదో చెక్ చేసుకుందాం. అంటే ఈక్వేషన్స్ సాల్వ్ చేసే దానికన్నా ఆప్షన్స్ని బట్టి చేసుకుంటే మనకు ఫాస్ట్గా అయిపోతుంది. మనం ఎంత ఫాస్ట్గా ఆన్సర్ చేసామనేది అక్కడ చూసుకోవాలి. అంతే తప్ప మనం సమ్ చేస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది. అప్పుడు మనం తక్కువ బిట్స్ ఆన్సర్ చేయగలం. మనం అక్కడ చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి. కాబట్టి సొల్యూషన్ బట్టి చెక్ చేసుకుందాం. x వాల్యూ 2 y వాల్యూ 4 ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. x వాల్యూ 2 y వాల్యూ 4 వేసామనుకోండి. 2 2 జార్ 4, 2 4 జార్ 8 అంటే 2 - 8 అంటే 0 అవుతుంది. అంటే ఆప్షన్ 1 అనేది రాంగ్. నెక్స్ట్ 2 తీసుకొని చెక్ చేయండి. x ప్లస్లో 4, y ప్లస్లో 2 వేసారండి. 2 2 జార్ 4, 4 - 4 0 అవుతుంది. ఇది సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా మనం చెక్ చేసుకుందాం. x ప్లస్లో 4, y ప్లస్లో 2 వేయండి. 3 4 జార్ 12 ప్లస్ 4 2 జార్ 8 మైనస్ 20. 20 - 20 అంటే ఇది కూడా 0 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద వాల్యూ ఆఫ్ k ఫర్ విచ్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ kx - y ఈక్వల్ టు 2 అండ్ 6x - 2y ఈక్వల్ టు 3 హ్యాజ్ ఏ యూనిక్ సొల్యూషన్. యూనిక్ సొల్యూషన్ అనగానే మనకి కండిషన్ గుర్తుకు రావాలి. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. చూడమ్మా, a1/a2 అంటే k/6 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 అంటే -1, b2 అంటే -2. మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 6 ఏమో నుంచి ఇక్కడ డివిజన్ చేస్తున్నట్టు వెళ్తే k ఈజ్ నాట్ ఈక్వల్ టు 6/2. 6/2 అంటే మనకు తెలుసు 3. k నాట్ ఈక్వల్ టు 3. కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ వన్, ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ y ఈక్వల్ టు 0 అండ్ y ఈక్వల్ టు -7 హ్యాజ్ అన్నాడు. y ఈక్వల్ టు 0 అంటే ఇది x యాక్సిస్ అమ్మా, ఇది y యాక్సిస్. మనకు తెలుసు y ఈక్వల్ టు 0 అంటే అది x యాక్సిస్ మీద ఉండే పాయింట్స్ అన్నీ కూడా y వాల్యూ 0 ఉంటుంది. కాబట్టి మనం x యాక్సిస్ యొక్క ఈక్వేషన్ని y ఈక్వల్ టు 0 అని రాసుకుంటాం. కాబట్టి y ఈక్వల్ టు 0 అంటే x యాక్సిస్. అదేవిధంగా y ఈక్వల్ టు -7 అంటే y యాక్సిస్ మీద -7 మనకి కిందకి ఇలా ఉంటుంది. ఈ -7 గుండా పోయే లైనే x యాక్సిస్కి ప్యారలల్గా -7 గుండా పోయే లైనే y ఈక్వల్ టు -7. అంటే ఇప్పుడు ఈ రెండు లైన్స్ ఎలా ఉన్నాయేమో, y ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు -7 ప్యారలల్ లైన్స్ కాబట్టి దానికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయమ్మా? నో సొల్యూషన్. కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ వన్, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ద ఫాదర్ అండ్ హిస్ సన్ ఈస్ 65 years and twice the difference of their ages is 50 years, then the age of the father in years is అన్నాడు. The sum of the ages of the father and his son
ఈజ్ 65 years. ఫాదర్ ఏజ్ సన్ ఏజ్ కలిపితే 65 years అంట. ఫాదర్ ఏజ్ని ఎక్స్ అనుకుంటాం, సన్ ఏజ్ని వై అనుకుంటాం. ఈ రెండు కలిపితే 65 years అవుతుంది. నెక్స్ట్ ట్వైస్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఏజెస్. డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఏజెస్ అంటే ఎక్స్ మైనస్ వై, దాన్ని 2తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి 50 వస్తుంది అంటాడు. ఇప్పుడు 2 మల్టిప్లికేషన్ చేస్తున్నట్టు వెళ్తే డివిజన్ చేస్తుంది కాబట్టి ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 50/2 అంటే ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 25 అవుతుంది. ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ని ఈ సెకండ్ ఈక్వేషన్ని మనం యాడ్ చేసామనుకుంటామా, ఎక్స్ కలిపితే 2x ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ అవుతుంది. 65 25 కలిపితే 90 అవుతుంది. 2x ఈక్వల్ టు 90 అయితే అప్పుడు x ఈక్వల్ టు 90/2 దట్ ఈక్వల్ టు 45 అవుతుంది. 45 అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 5 years ago Ramu was thrice as old as Somu. Thrice అంటే 3 times అమ్మా, 3 times. 5 years ago thrice అట, రాము వాజ్ thrice as old as Somu. అలాగే 10 years later 10 సంవత్సరాల తర్వాత రాము విల్ బి ట్వైస్, ఇక్కడ ట్వైస్ అంటే 2 times as old as Somu అన్నాడు. దెన్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ రాము అండ్ సోము రెస్పెక్టివ్లీ ఆర్ అన్నాడు. ఇటువంటి సమ్స్ మనం ఈక్వేషన్ రాసుకొని చేసేదానికన్నా అలా చేస్తే ఎక్కువ టైం తీసుకుంటుంది, మనకు అంత టైం ఉండదు. మనం ఈజీగా ఆప్షన్స్ బట్టి చాలా ఈజీగా మనం ఆన్సర్ చేసేయచ్చు. ఇప్పుడు చూడండమ్మా, ఫస్ట్ కండిషన్ తీసుకుందాం. 5 years ఏగో అన్నాడు కాబట్టి -5 చేయండి. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే 35 20, దీనిలోంచి -5 తీస్తే కనుక ఒకటి 30 ఇంకోటి 15 అవుతుంది. ఇది రాము ఏజ్, ఇది సోము ఏజ్. రాము ఏజ్ సోముకి 3 times ఉందా? లేదు, 2 times ఉంది. కానీ ఇది 3 times ఉండాలన్నాడు కాబట్టి ఆప్షన్ 1 మనం తీసేయచ్చు. నెక్స్ట్ ఆప్షన్ 2 తీసుకుంటే రాము ఏజ్ తక్కువ, సోము ఏజ్ ఎక్కువ, ఇది అవడానికి ఛాన్స్ లేదు. అలాగే ఇక్కడ కూడా తక్కువ ఎక్కువ ఉంది కాబట్టి ఇది అవడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఇది తీసుకుందామా, 5 మైనస్ చేస్తే కనుక 45 15. చూడండి 15కి 3 times కదా 45, కాబట్టి ఇది అవుతుంది. బట్ సెకండ్ కండిషన్ కూడా అప్లై చేసుకుంటారు. 10 years తర్వాత కాబట్టి 10 years యాడ్ చేయండి, 60 30 అయింది. దీనికి ఇది ట్వైసే కదమ్మా, 2 times కదా. ఈ విధంగా మనకి 4th ఆప్షన్ అనేది రైట్. నెక్స్ట్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 2x + y - 5 = 0 అండ్ 3x - 2y - 4 = 0 ఇంటర్సెక్ట్ అట్ ద పాయింట్ అంటున్నాడు. ఇక్కడ పాయింట్స్ ఇచ్చాడమ్మా, ఇక్కడ x, y వాల్యూస్ ఇచ్చాడు. ఇవి కూడా మనం ఆప్షన్స్ బేస్ చేసుకొని మనం ఆన్సర్ చెక్ చేసుకుందాం. ఫస్ట్ x వాల్యూ 1, y వాల్యూ 2 తీసుకుందాం. అంటే ఫస్ట్ పాయింట్ తీసుకుందాం. x ప్లేస్లో 1, y ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 1 = 2 ప్లస్ y వాల్యూ 2, 2 + 2 4, 4 - 5 0 అవ్వదు. కాబట్టి ఫస్ట్ పాయింట్ అనేది మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకుందాం. 2, 1 2 2 = 4 ప్లస్ 1 4 + 1 5, 5 - 5 0. ఇది సరిపోతుంది దీనికి. నెక్స్ట్ దీన్ని కూడా చెక్ చేసుకుందామమ్మా. 3 2 = 6 -2 1 = 2 -4 6 - 2 4 4 - 4 0 అవుతుంది. కాబట్టి దీనికి కూడా సరిపోతుంది కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ if the solutions of ax plus by equal to 2 and bx plus y equal to 5 are 4, 6 then a equal to అన్నాడు. అంటే ఇక్కడ మనకి x equal to 4 y equal to 6 ఇస్తాడమ్మా సొల్యూషన్స్. అవి ముందు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లేస్లో 4 వేస్తే 4a ప్లస్ y ప్లేస్లో 6 వేస్తే 6b ఈక్వల్ టు 2 అవుతుంది ఫస్ట్ది. ఇవన్నీ కూడా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి దీన్ని మనం 2a + 3b = 1గా రాయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం x ప్లేస్లో 4 వేస్తే 4b ప్లస్ y ప్లేస్లో 6 వేస్తే 6 దట్ ఈక్వల్ టు 5. ఇప్పుడు 4b = 5 - 6 అంటే -1. ఇప్పుడు b = -1/4 అవుతుంది. b -1/4ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2a ప్లస్ 3 × -1/4 దట్ ఈక్వల్ టు 1. 3 × -1/4 అంటే -3/4. -3/4 నటు తీసుకెళ్తే +3/4 అవుతుందమ్మా. 1 + 3/4 4 1 = 4 4 + 3 7 7/4. ఇప్పుడు 2 మల్టిప్లికేషన్ చేస్తున్నట్టు వెళ్తే డివిజన్ చేస్తుంది. a = 7/2 4 = 8 7/8 ఆన్సర్ 7/8 ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. Next 11th one, the pair of equations 2x + 3y = 5
and 6x plus ky equal to 12 has no solution. No solution అన్నాడు. No solution అంటే మనకు తెలుసు కదా, a1 by a2 is equal to b1 by b2 not equal to c1 by c2. మనకి ఇక్కడ a1 by a2 అంటే 2 by 6 వేస్తాం is equal to b1 by b2 అంటే ఏమవుతుందమ్మా 3 by k. a1 by a2 equal to b1 by b2. ఇప్పుడు ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ ఇక్కడ క్యాన్సిలేషన్ చేసుకున్నాం. 2 1 జర్ 2 3 జర్ k into 1 k 3 3 జర్ 9 అంటే k ఈక్వల్ టు 9 వస్తుంది. అప్పుడు ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 12th వన్, ద వాల్యూ ఆఫ్ k ఫర్ which the system of equations 3x plus y equal to 1 and 2k minus y into x plus k minus y into y that equal to 2k plus 1 is consistent. Inconsistent అన్నాడు. ఇన్కన్సిస్టెంట్ మనకి ఇన్కన్సిస్టెంట్ అంటే కూడా ప్యారలల్ లైన్స్ అంటే a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2. ఇక్కడ కూడా సేమ్ కండిషన్ అప్లై చేసుకుంటాం. ఇక్కడ a1 ప్లేస్లో 3 ఉందమ్మా, 3 by 2k minus 1 దట్ ఈక్వల్ టు ఇక్కడ b ప్లేస్లో 1 ఉంది అంటే 1 by ఇక్కడ k minus 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే k minus 1 వచ్చి 3ని మల్టిప్లికేషన్ చేస్తుంది. చేస్తే కనుక 3 into k 3k minus 3 into 1 3 దట్ ఈక్వల్ టు ఈ 2k minus 1 మల్టిప్లికేషన్ చేస్తుంది 2k minus 1. 2k ని 2 minus 3 నట్టు తీసుకెళ్తే 3k minus 2k దట్ ఈక్వల్ టు minus 1 plus 3. 3k నుంచి 2k తీస్తే k minus 1 plus 3 అంటే 2. k ఈక్వల్ టు 2. కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సాల్వ్ 99x plus 101y is equal to 499. 101x plus 99y equal to 501. ఇప్పుడు ఈ రెండు సొల్యూషన్స్ సాల్వ్ చేయాలంటే ఇక్కడ కూడా మనం సాల్వ్ చేసేదానికన్నా ఆప్షన్స్ని బట్టి మనం ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ మైనస్ ఉన్నాయి కాబట్టి ఇది ఆప్షన్ అవ్వదు, మనకి ఆన్సర్ అవ్వదు. క్లియర్గా తెలుసుకుంది, రెండు మైనస్లు ఉన్నాయి. నెక్స్ట్ 8 9 ఉన్నాయమ్మా. ఇది దగ్గర 100, ఇది దగ్గర 100 ఉంది. 800 900 1700 అంత ఛాన్స్ లేదు. ఇక్కడ 500 దగ్గరగా ఉంది కాబట్టి ఇది కూడా స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ 1 4 తీసుకోండి. 1 4 కానీ 3 2 కానీ అవుతుంది. 1 4 అంటే ఇది 1 99, ఇది 4 అంటే 404. 99 404 అంటే 503 అవుతుంది. కాబట్టి ఇది అవ్వదు. ఇంకా మనకి ఎగ్జాక్ట్గా ఆన్సర్ ఇదే అవుతుంది. చెక్ చేసుకోండి. ఆ విధంగా మనం ఎలిమినేషన్ మెథడ్లో మనం ఆన్సర్స్ చేసుకుంటే మనం ఈజీగా ఫాస్ట్గా ఆన్సర్ చేయగలం. నెక్స్ట్ 14th, if an ordered pair satisfying the equations 2x minus 3y equal to 18 and 4x minus y equal to 16 also satisfy the equation 5x minus py minus 23 is equal to 0, then p equal to అన్నాడు. అంటే ఇక్కడ ఈ రెండు లైన్స్ ఏవైతే ఉన్నాయో 2x minus 3y minus 18 4x minus y equal to 16 ఈ రెండింటి యొక్క సొల్యూషన్ దీన్ని సాటిస్ఫై చేస్తే p వాల్యూ అంటాడు. అంటే ముందు ఆ రెండు ఈక్వేషన్ సంబంధించి సొల్యూషన్ కనుక్కోవాలి, xy వాల్యూ కనుక్కోవాలి, దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ముందుగా మనం 2x minus 3y equal to 18ని ఈ ఈక్వేషన్ని 2తో మల్టిప్లికేషన్ చేయండి అమ్మా. ఈ ఈక్వేషన్ని 4x minus 6y దట్ ఈక్వల్ టు 36 అవుతుంది. ఫస్ట్ ఈక్వేషన్ 2తో మల్టిప్లికేషన్ చేస్తాం ఎందుకంటే ఇక్కడ 4x ఉంది కాబట్టి. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ కింద రాసుకున్నాము 4x minus y equal to 16. ఇప్పుడు ఒకదాని నుంచి ఒకటి తీసేయండి. ఇది తీసేస్తే కనుక ఇది క్యాన్సల్ అవుతుంది. ఇదేముంది -6y ప్లస్ y అంటే -5y. 36 నుంచి 16 తీసేస్తే 20 ఉంటుంది. -y ఇటు వెళ్తే డివిజన్ చేస్తే y ఈక్వల్ టు -4. y ఈక్వల్ టు -4 అవుతుంది. ఇప్పుడు ఈ y వాల్యూని మనం ఈ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 4x మైనస్ అంటే -4 దట్ ఈక్వల్ టు 16. ఇప్పుడు 4x ఈక్వల్ టు 12, x ఈక్వల్ టు 3. x ఈక్వల్ టు 3ని y ఈక్వల్ టు -4ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. x ఈక్వల్ టు 3 కాబట్టి 5 3 are 15. నెక్స్ట్ మైనస్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ 4p -23 ఈక్వల్ టు 0. అంటే 4p ప్లస్ 15 -23 అంటే -8 దట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు p ఈక్వల్ టు 8/4 దట్ ఈక్వల్ టు 2. The option is the right answer. Next 15th, the system of equations 2x plus 3y equal to 7 and a plus b into x plus 2a minus b into y that equal to 21 has infinitely many solutions. Infinitely many solutions అంటే కండిషన్ మనకి a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2.
ఇప్పుడు చూడండి ఇక్కడ a1 ప్లేస్లో 2 ఉంది, అంటే 2/a + b దట్ ఈక్వల్ టు b/, అంటే 3/2a - b దట్ ఈక్వల్ టు 7/21. 7/21 అంటే 7 1 జా 7 3 జా క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ని ఈక్వల్ చేసుకుంటే కనుక, అంటే ఫస్ట్ కన్నా దీన్ని ఈక్వల్ చేసుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను అన్నమాట. 2 3 జా 6 దట్ ఈక్వల్ టు a + b × 1 అంటే a + b. a + b ఈక్వల్ టు 6 వచ్చింది. నెక్స్ట్ ఈ రెండింటిని ఈక్వల్ చేసుకుంటే కనుక 3 3 జా 9, 2a - b × 1 అంటే 2a - b. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసామనుకున్నాం, ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది. 2a అంటే 3a, 6 9 యాడ్ చేస్తే 15 అవుతుంది. 3a = 15 అయితే a = 5 అవుతుంది. a = 5 అయితే అప్పుడు b = ఏమవుతుందమ్మా ఈ కండిషన్ ప్రకారం? a + b కలిపితే 6 కదా, a 5 అయితే b 1 అవుతుంది. కాబట్టి a 5 b 1 అంటే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద లైన్ x - y = 8 ఇంటర్సెక్ట్స్ x యాక్సిస్ అట్ అన్నాడు. చాలా ఈజీ బిట్టు. ఈ లైను x యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది అంటుంది. మనకు తెలుసు x యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తే y వాల్యూ, x యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేసే లైను y వాల్యూ 0 ఉంటుంది. మనం చూడండి ఆప్షన్ 4 తీసుకోండి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి కావాలంటే. 8 - 0 = 8 సరిపోతుంది. కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 17th ఆఫ్ ద గివెన్ ప్యారలల్ లైన్స్ ఆర్ అన్నాడు. ప్యారలల్ లైన్స్ అంటే మనకి కండిషన్ a1/a2 = b1/b2 ≠ c1/c2. కాబట్టి చెక్ చేసుకోండి మా కండిషన్ ప్రకారం. 2/8, 3/12, 6/9. చూడండి 2 1 జా 2 4 జా 3 1 జా 3 4 జా 2 3 జా 3 2 జా 3 3 జా. ఇది 1/4, 1/4, 2/3. ఈ రెండు ఈక్వల్, ఇది నాట్ ఈక్వల్. మనకి a1/a2 = b1/b2 ≠ c1/c2. సరిపోయింది. మనకి ఫస్ట్ ఆప్షనే రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 18th ద లైన్ x = -3 ఈజ్. ఈ x = -3 అనేది ప్యారలల్ టు x యాక్సిసా, ప్యారలల్ టు y యాక్సిసా, పాసెస్ త్రూ ఆరిజినా, పాసెస్ త్రూ 0, -3 అన్నాడు. అంటే ఇది x = -3 అనేది మనకి ఇందాకనే చెప్పుకున్న ఒక సమ్లో మనకి x యాక్సిస్ ఈక్వేషను y = 0, y యాక్సిస్ ఈక్వేషను x = 0. అప్పుడు ఇప్పుడు x = -3 అనేది ఈ y యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మీరు ఈ మోడల్లోనే కనుక మీరు మరికొన్ని సమ్స్ ఇదే మోడల్లో ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు తప్పకుండా ఈ చాప్టర్ నుంచి 4 బిట్స్ మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఎవరైనా కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.